బీసీలకు సంబంధించి జితన ఆబాద్ ఉతన ఇచ్చేదారి బరాబర్గా తీసుకుంటాం. ఎవరికి కూడా అపోహ అవసరంలే. ఇది రాజకీయంగా నిర్ణయం తీసుకుంటే ఈడబ్ల్యూఎస్ లో జరిగినటువంటి 10 నిమిషాల పని అధ్యక్ష ప్రధానమంత్రి గారు తలుచుకుంటే ఒక 10 నిమిషాల లోపల ఈ యొక్క మేము పంపినటువంటి ప్రతిపాదనలు ఆమోదింపబడతాయి అధ్యక్ష. ఇవాళ మేము తెలంగాణ అందరూ కూడా బలైన వర్గాల నాయకులు సంతోషపడాలి. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం కేంద్రంలో అఫిడవిట్ ఇచ్చింది అధ్యక్ష. మేము కులగణన చేయమని సుప్రీంకోర్టుకు అఫిడవిట్ ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి దానికి అనుగుణంగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం తల ఊకి అఫిడవిట్ని వెనుకకు తీసుకొని కులగణన సర్వే చేయడానికి ఒప్పుకుంది. ఇవాళ మనందరం కూడా కలిసి కులగణన సర్వే లోపల హౌస్ లిస్టింగ్ దాని లోపల బ్యాక్వర్డ్ క్లాస్ ఇల్లు మెన్షన్ చేయలే, దాని మీద పోరాటం చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. మొన్ననే జాజుల శ్రీనివాస్ గారు కొంత బీసీ నాయకులంతా కూడా ఢిల్లీలో ఒక ప్రోగ్రాం పెట్టొచ్చినారు అధ్యక్ష. మనం కూడా ఈ సభ ద్వారా కేంద్ర ప్రభుత్వము బలహీన వర్గాల కుల లెక్కలు చేస్తా అన్నప్పుడు హౌస్ లిస్టింగ్ లో కూడా పెట్టాలనేటువంటి డిమాండ్ మనం చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అందుకు సంబంధించి సభ ద్వారా అందరం కూడా కలిసి మరి కులాలకు సంబంధించినటువంటి హౌస్ లిస్టింగ్ కూడా చేయమని చెప్పి సందర్భంగా కోరుతున్నాం అధ్యక్ష.